శివుడు ఉగ్రరూపి, నరసింహస్వామి ఉగ్రరూపి. ఉగ్ర సాధనలు చేసిన వారు, ఉగ్ర రూపాలను అనుగ్రహింపిన వారు ఎంతో కోపతాపాలతో ఉంటారు. కానీ నరసింహస్వామి అనుగ్రహిస్తే మీలో కోపం పెరగాలి కదా, ఎందుకు శాంతంగా ఉంటున్నారు? కానీ అది చాలా మంచి ప్రశ్న అడిగారు. కానీ నరసింహస్వామి శివతత్వము రెండు తత్వాలు చాలా రుద్ర రూపాలే. కానీ నరసింహస్వామి ఎటువంటి వాడంటే ఎవరైతే లోకానికి హానికరంగా చేయగలుగుతారో, ఎవరైతే ప్రకృతికి వినాశనానికి వాళ్ళు కీడు చేస్తారో వాళ్ళ విందనే ఉగ్రతత్వం చూపిస్తారు. కానీ భక్తి తత్వంగా ప్రేమగా మౌనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సన్నబిడ్డలాగా వచ్చినట్టు ఉంటారు. ఒక సాధన ఆవు ఉంది, దాని మెడను దుగుతా 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 పోతే అది ఏమవుతుందంటే ఇంకా అంచుకొచ్చి ఒడిలో వనుకుంటుంది. అలాగనే భగవంతు నరసింహస్వామి నుంచి భక్తితోనే మనసుతోనే ఆయన మనసులో ఆరాధిస్తే ఆయన ఉగ్రతత్వం నుంచి వచ్చి మన హృదయంలో శాంత స్వరూపునిగానే నిలిచిపోతాడు. కానీ రుద్రతత్వం రాడు. ఆయన రుద్రతత్వము ఎక్కడ చూపుతాడు అంటే రౌద్రాన్ని ఎక్కడ చూపుతాడంటే ఎవరైతే ఈ యొక్క భూమికి హానికరం చేసేవాళ్ళు, ప్రకృతికి హానికరం చేసేవాళ్ళు, తర్వాత నాది అనేటట్టుగా అహంకారం ఉన్న వాళ్ళకు, తర్వాత అనేకమైన దుర్గుణాలతో ఉన్నవారికి ఆయన రౌద్రుడే. కానీ భక్తి ప్రేమ తర్వాత వాళ్ళ ఎంతో వినయం ఉంటుందో వాళ్ళ దగ్గర ఒక సన్నవిల్లవాడు ఎట్టుంటాడో అలాగా ఆ భక్తుల దగ్గర నీలం అయిపోతాడు. అప్పుడు భగవంతుడు ఒకేటి కొట్టిన ఉంచి ఏమనకుండా ఇట్లే ముందుకొచ్చి భక్తుని దగ్గర నిలబడిపోతాడు. కానీ భక్తుని దగ్గర మాత్రం తన కోపాన్ని ఎప్పుడు చూపలేడు. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ యొక్క భక్తి ప్రేమ ఇన్ని ఉన్నాయి. భారతదేశంలో అఖండంగా యోగ సంపద ఉంది. ఇంత యోగ సంపద ఉన్నా ఇప్పుడు భూమి అనేక రూపాల్లో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఒక పక్క వరదల రూపంలో అయితేమి, కరోనా రూపంలో అయితేమి ప్రక్షాళన జరుగుకుంటూ తనను తాను మార్చుకుంటూ తనను తాను స్వర్గరూపిణిగా మారుతుంది. ఈ స్వర్గరూపిణిగా మారుతున్నప్పుడు, భూమి తాను ఎవాల్యుయేట్ అవుతున్నప్పుడు, ఈ స్వర్గరూపిణిగా మారుతున్నప్పుడు మానవుడు దాన్ని తట్టుకొని నిలబడాలంటే ఏం చేయాలి? మానవుడు ఒక సాధుకుడైనా ఉండాలి, లేకపోతే తను ఒక భక్తుడైనా ఉండాలి, లేకపోతే ఒకరికి హానికరంగా చేయకోకుండా తన వరకు తనలాగా ఉన్నవాడని ఉండాలి. అతనికి ఎప్పటికీ హానికరం ఉండదు. ఒకవేళ మన ఇల్లే ఉంది, మన ఇంటికి ఒక మురికి పట్టినప్పుడు దాన్ని మనం ఒక చీపిడి తీసుకొని మన ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకుంటామో, తర్వాత ఈ భూమి నుంచి ఎలా ఉంటుందంటే పాపాత్మల వలన ఇదంతా భూమి అంతా ఉంచి పాప పచ్చాలన ఎక్కువైపోయింది. ఈ పాప పచ్చాలన పోనీకి అప్పుడప్పుడు మన ఇంట్లో అంతా గలీజ్ అయితే మన అమ్మ ఎట పొరకబెట్టి నీళ్ళు పెట్టి ఎట క్లీన్ చేస్తుందో, తర్వాత ఈ పాప పచ్చాలం అయితే ఎక్కడైతే మూలన ఎక్కువ వేస్టేజ్ ఉంటుందో అక్కడ అమ్మ దొబ్బేసినట్టు, తర్వాత అమ్మ ఉంచి వేస్టేజ్ ఎక్కడైతే ఉంటుందో, ఎవరైతే ఇక్కడ భూమిలో పాప పచ్చాలను ఉంటుందో అక్కడ అమ్మ అందరిని ఉంచి ఏదో ఒక రూపంగా కరోనా రూపమో, తర్వాత భూమి కుంగిపోవడమో, భూకంపం రావడమో, వరదలు రావడమో, ఇట్లా కొంతమంది వినాశనం కాక తప్పదు.